వచ్చిన ఫస్ట్ రౌండ్ రిజల్ట్ వచ్చిందా? ఎట్లా ఉంది ఫలితం? మైక్ పెట్టాలి. సంగప్ప, ఇప్పుడు తొలి ఫలితానికి సంబంధిస్తే కనుక టీఆర్ఎస్ ప్రతిపక్షాలను అందనంత దూరంలో ముందుకెళ్లిపోతున్నది. వర్ధన్నపేటలో సుమారుగా 5 నుంచి 6 వేల లీడ్లో టీఆర్ఎస్ ఉంటే కాంగ్రెస్ పార్టీ 1600 నుంచి 2000 లోపే కొనసాగుతున్నది. అదేవిధంగా వరంగల్ పశ్చిమలో సుమారుగా 7000 ఓట్ల లీడ్లో తెలంగాణ రాష్ట్రం ఉంది. కాంగ్రెస్ పార్టీ 496 మాత్రమే. బీజేపీ సుమారుగా 1000 ఓట్లు అంటే 976, 1100 ఓట్ల మధ్య బీజేపీ ఉంది. మిగతా వాట్లలో స్టేషన్ గన్పూర్, అదేవిధంగా పాలకుర్తి, వీటిల్లో కూడా 10 నుంచి 15 వేల లీడ్లో తెలంగాణ రాష్ట్రం కొనసాగుతున్నది. మిగతా పార్టీలకు దీనికి సుమారుగా అన్ని కలుపుకుంటే కనుక 10,000 ఓట్ల తేడా కనపడుతున్నది ఈ పార్టీల మధ్య. కాంగ్రెస్ కొన్ని రౌండ్లు లెక్కేస్తున్నప్పుడైతే కాంగ్రెస్ పార్టీ మరీ వెనుక 3వ స్థానంలో ఉంది. కొన్నిట్లలో బీజేపీ 2వ ప్లేస్ లో ఉంది. కానీ తెలంగాణ రాష్ట్ర సమితి మిగతా వాటికంటే కూడా 4 నుంచి 5,000 ఓట్ల ఆధిక్యంలో కొన్ని నియోజకవర్గాల్లో కనబడుతున్నది. ఓవరాల్ గా మొత్తం చూసుకున్నప్పుడు మనకు 10 నుంచి 15,000 ఓట్ల పైనే మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ 1-2 రౌండ్లకు సంబంధించింది తెలంగాణ రాష్ట్ర సమితి మీదనే బాగా ఉంది. మామూలు కార్యకర్తకి ఇచ్చిన అనే దాని మీద కూడా కొంత అభిమానం ఉంది ఎక్కువ. అందుకనే ఊహించిన దానికంటే కూడా ఎక్కువ మెజార్టీ వస్తుంది. ఇవన్నీ ప్రజలకంతా నేను రుణపడి ఉంటానని భావిస్తున్నా. తొలి ఓట్లు పోస్టల్ బ్యాట్లు వచ్చిన 2-4 కాంగ్రెస్ కి వచ్చినాయి కదా, బోని కాంగ్రెస్ స్టార్ట్ అయింది వెళ్తుందని అనుకున్నారు కదా. అది యాక్చువల్ గా ఒకటే ఆఫీస్ నుండి ఒకటే గెస్టెడ్ ఆఫీసర్ తోటి ఒక్కరే చేసిన ఓట్లు అవి. అంటే ఒకటే ఆఫీస్ నుండి దానికి గెస్టెడ్ సిగ్నేచర్ కూడా ఒక్కరే చేసింది. అది ఒక ఆఫీస్ లో ఒక వ్యక్తి చేసిన పని అది. సరే, ఏదేమైనా ఓటర్ కాబట్టి మనం అంగీకరించవలసిందే. కానీ కొన్ని మనం ఇక్కడ బీజేపీకి ఎక్కువ ఉంటదేమో అనుకున్న వాటిల్లో కూడా సుమారుగా మీకు 7,000 లీడ్ కనిపిస్తుంది. అదంతా పార్టీ విజయం అంతే. అంటే మీకు ఎంత ఉంటది అనుకుంటున్నారు మీకు అంచనా? మిగతా పోయినసారి వాటితో పోలిస్తే కనుక ఇప్పుడు జరుగుతున్న సరళి చూస్తే సుమారుగా మీరు 10 నుంచి 10,000 పైన ఉన్నారు. కాంగ్రెస్ బీజేపీల కంటే కూడా 10,000 ఓట్లు మీకు ఎక్కువ నమోదు అవుతున్నాయి. అంటే ఎంత ఉండొచ్చు అనుకుంటారు అంచనా రామారాం? ఓవరాల్ గా 70%, 60 నుండి 70% ఓటర్లు ఓటు బ్యాంక్ ఎక్కువ పడ్డది టీఆర్ఎస్ కు. మరి కేవలం కేసీఆర్ గారి అభివృద్ధి పనులను చూసే ఇవన్నీ పడ్డాయని మేము అనుకుంటున్నాం. ఒక కార్యకర్తకు పెద్ద అవకాశం ఇచ్చినందుకు ప్రజలు కూడా చాలా విశ్వసించారు.